రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందని, నిర్బంధాలు లేని పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్నారని, గత ప్రభుత్వంలో ప్రజలపై అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని, అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నాడని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలోని ఒక వార్డుకు సంబంధించిన రజక కులస్తులు పెద్ద ఎత్తున ఆ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు ఆకర్షితులై ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, ప్రతి పేదవారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనహర్ తదితరులు పాల్గొన్నారు. రవీందర్, రామకృష్ణ, చంద్రమౌళి, కన్నయ్య అన్న జరగాలి, తొందర జరగండి అన్న. మధు 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 రమేష్, కొండన్న, వెంకటయ్య, రవీందర్ 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 చెన్నయ్య, బాలస్వామి, జ్ఞానేశ్వర్, వెంకటయ్య, చంద్రమౌళి, సాయిలు, శివ, అంజనేయులు, మలయ మనయ మనయ, శశాంక్, కిషోర్, నిరంజన్, వెంకటయ్య, జ్ఞానేశ్వర్ అన్న మధ్యలో సైడ్కి వచ్చండి అన్న. రమేష్, కొంచెం మీరు అడ్డం జరగాలి. రమేష్, బాలకృష్ణ, మీరు అడ్డం జరగాలి. చంద్రశేఖర్, ప్రవీణ్ కుమార్, వచ్చేయండి వచ్చేయండి, ఆకండి అన్న, వచ్చేసేయండి. అంజనేయులు, ఇటు ఉండకండి అన్న, సైడ్కి అన్న, ఇటు ఉండకండి. రాజు, రమేష్, రవి, మిగతా రమేష్, మల్లేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా రజక సోదరులు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ 500కి కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, వీటన్నిటి కూడా ప్రభావితమైంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులందరి తరఫున పేరు పేరున స్వాగతం చెప్తా ఉన్నాం. అమ్మ, ఈరోజు మేమందరం కూడా మీకు సేవ చేయడానికి వచ్చినాం. మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరెవరు దేనికి అర్హత ఉందో అవన్నీ కూడా మీకు అందజేయడానికి వచ్చినాం. సంక్షేమ రాజ్యం రావాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఓటేసి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా మీ అందరి సంక్షేమం కోసం పాటుపడతారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా గత సంవత్సరం గత ప్రభుత్వంలో జరిగినట్టు వేధింపులు కానీ పోలీస్ కేసులు కానీ ఇటువంటివి ఏమీ ఉండవు.
మంచిగా ప్రజాస్వామ్యబద్ధంగా మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుందాం. ఈ లోకల్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది వచ్చిండ్రు. మీకు ఏ సమస్యలు ఉన్నా మీ వార్డులో తిరుమల వెంకటేష్ గారు ఉన్నారు, మిగతా ఇప్పుడైతే ఎవరు ఆధ్వర్యంలో మీరు జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర తీసుకురండి. వాళ్ళు మన క్యాంప్ ఆఫీస్కి వస్తే శాతమైనంతగా సాధ్యమైనంత వరకు మీ సమస్యలు దూరం చేసే ప్రయత్నం నేను చేస్తా, మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది మీ ప్రభుత్వంగా మీరు భావించాలి. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు మరొకసారి మీకు స్వాగతం పలుకుతూ మీ అందరి కష్ట సుఖాల్లో మేము కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా పాల్పంచుకుంటామని తెలియజేసుకుంటూ మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. అందరు బయటికి రాండమ్మా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. ఫోటోది